నా పేరు డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ అట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. సెప్టోప్లాస్టీ చేయించుకుంటే ముక్కు దూలం మళ్ళీ పెరుగుతుందా? ఇది కూడా చాలా మందిలో ఉండే అపోహ. అంటే ముక్కు దూలం సర్జరీ చేయించుకున్న తర్వాత అది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది, సో మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది అని అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. సో ఒకసారి ముక్కు దూలం సర్జరీ చేసిన తర్వాత ఆ ముక్కు దూలం అన్నది మళ్ళీ పెరగడం అన్నదైతే ఉండదు. కేవలం కొంతమందిలో ఎలర్జీ పేషెంట్స్, అంటే కొంతమంది చల్లటి గాలి తగలడం వల్ల కానీ, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నీరు కారడం, అలాంటి ఎలర్జిక్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్లో మాత్రమే ఈ సిమ్టమ్స్ అన్నవి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది కూడా కేవలం ముక్కులో కండ, టర్బినేట్స్ అంటాం. సో ఈ ఎలర్జీ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఈ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, అంటే ఏవైతే పడని వస్తువులు తినడం వల్ల కానీ, కంటిన్యూస్గా డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ మళ్ళీ వీళ్ళలో సిమ్టమ్స్ మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. అది కూడా కేవలం ఎలర్జిక్ పేషెంట్స్లో టర్బినేట్స్ అంటాం, అవి గ్రోత్ అవ్వడం వల్ల వస్తుంది తప్ప ముక్కు దూలం అన్నది మళ్ళీ పెరగదు. సో ఈ టర్బినేట్ హైపర్ట్రోఫీ అన్నది ఎలర్జిక్ పేషెంట్స్లో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు ఎలర్జెన్స్ ఉండడం వల్ల మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా నాట్ ఇమ్మీడియట్లీ, అంటే సర్జరీ అయిన వెంటనే కాదు, మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 to 20 years మళ్ళీ అవి నోస్ బ్లాక్ అయ్యేంతగా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మనం నార్మల్గా ముక్కు దూలం సర్జరీ చేయించుకున్న తర్వాత మనకి కొంచెం పడని వస్తువులు ఏమన్నా ఉన్నాయి, మీకు ఎలర్జీ హిస్టరీ ఉంది అన్నట్టయితే ఆ ఎలర్జీ ఉన్న వస్తువులకి దూరంగా ఉండడం వల్ల మీకు మళ్ళీ ఇది తిరగబెట్టే ఛాన్స్ అయితే ఉండదు.